హలో ఎవ్రీవన్, చాట్‌జీపీటీ అంటే కేవలం క్వశ్చన్స్ టైప్ చేసి ఆన్సర్స్ పొందడమే అనుకుంటున్నారా? కాదు, ఇందులో పవర్ఫుల్ టూల్స్ అండ్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. లైక్ సోరా ఫర్ వీడియో జనరేషన్, దాలీ ఫర్ ఇమేజ్ జనరేషన్, ఇంకా డిఫరెంట్ జీపీటీ టూల్స్ అండ్ సమ్మరైజర్ టూల్స్ లాంటి అద్భుతమైన ఫీచర్స్ చాలానే ఉన్నాయి. వీటిని వాడడం చాలా ఈజీ. ఈ వీడియోలో ఈ టూల్స్ని ఎలా యాక్సెస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. మనం జస్ట్ చాట్‌జీపీటీలోకి లాగిన్ అయిన తర్వాత మనం ఈ బాక్స్లో ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్స్ని పొందాలి అంటే క్వశ్చన్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఈ బాక్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. అవే కాకుండా మనకి ఇక్కడ ఈ చాట్‌జీపీటీలో చాలా టూల్స్ ఉంటాయి. సోరా, జీపీటీ, దాలీ, టెక్స్ట్ టు వీడియో జనరేషన్ అండ్ సమ్మరైజర్ టూల్స్. సో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ది అయితే సోరా అనేది స్పెషల్గా వీడియో జనరేషన్ టూల్. రియలిస్టిక్ వీడియోస్ని, రియలిస్టిక్ ఇమేజెస్ని జనరేట్ చేయడానికి ఈ టూల్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం శాంపుల్ ఇమేజ్. ఇది చాలా రియలిస్టిక్గా ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ని కూడా చాలా రియలిస్టిక్గా వీడియోస్ని జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఒక డ్రోన్ కెమెరా వ్యూ అనే ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్కి సోరా జనరేట్ చేసిన వీడియో ఇది. ఇలాంటి వీడియోస్ రియలిస్టిక్ మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మంచి హెచ్డి క్లారిటీతో ఇమేజెస్ అవన్నీ జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్లో డిఫరెంట్ సైజెస్, నెక్స్ట్ డిఫరెంట్ మోడల్స్, 2 ఇమేజెస్, 4 ఇమేజెస్, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్. వీటి మొత్తాన్ని మనం మాడిఫై చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. అలాగే ఇమేజ్ రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. ఈ ఆప్షన్ ప్లస్ ఆప్షన్ యూజ్ చేసి ఇమేజ్ కాకుండా మనం వీడియోస్ జనరేట్ చేసుకోవడానికి ఈ వీడియో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ వీడియోస్ ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో, ఇక్కడ మనకి క్లారిటీ, ఎంత క్లారిటీ కావాలి, నెక్స్ట్ హౌ మచ్ టైం, ఇక్కడ ఏ మోడల్, 2 వీడియోస్ కావాలా, 3 వీడియోస్ కావాలా, తర్వాతది మోడల్. ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్ని యూజ్ చేసి మనం అలాగే రిఫరెన్స్ వీడియోని కూడా ఇవ్వచ్చు ఇన్పుట్. ఈ రిఫరెన్స్ వీడియో ఇన్పుట్ మనం సిస్టంలోంచి కానీ లేదంటే డ్రైవ్లోంచి కానీ అప్లోడ్ చేయొచ్చు. అది నీట్గా ఇమేజెస్కి, నెక్స్ట్ వీడియోస్కి డిఫరెంట్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం వీటిని యాక్సెస్ చేసి ఇలాంటి వేలో కూడా మనం వీడియోస్ని జనరేట్ చేసుకోవచ్చు, రిఫరెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అది సోరా. నెక్స్ట్ దాలీ. ఇది కూడా చాలా మంచి ఫీచరు. రియలిస్టిక్ ఇమేజ్, ఎస్పెషల్గా దాలీ అనేది ఇమేజెస్ జనరేట్ చేయడానికి ఉన్న ఫీచరు. ఇక్కడ మనకి ఎలాంటి ఇమేజెస్ కావాలనుకుంటామో ఆ కేటగిరీని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ యాడ్ చేసి లేదా మన దగ్గర ఉన్న ఇమేజెస్ని రిఫరెన్స్ ఇమేజ్ లాగా ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. అలా కాకుండా మనం ప్రాంప్ట్ ఇచ్చి కూడా ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ ఒక శాంపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చి మనకి ఏమైనా సెట్టింగ్స్ కావాలంటే అవి చూస్ చేసుకొని ఇక్కడ యారో బటన్ మీద ప్రెస్ చేయగానే మనకి హెచ్డి క్లారిటీ ఇమేజెస్ అయితే మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఈ ఫీచర్స్ యూజ్ చేసుకొని మనకి కావాల్సిన ఇమేజ్ని ఎలా కావాలి అనుకుంటామో ఆ ప్రాంప్ట్ ఇచ్చి అయితే నీట్గా జనరేట్ చేసుకోవచ్చు దాలీని యూజ్ చేసి. అవే కాకుండా మనకి ఈ చాట్‌జీపీటీలోనే డిఫరెంట్ జీపీటీస్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్కి, నెక్స్ట్ కోడింగ్కి, ట్రెండింగ్ అని చాలా జీపీటీస్ ఉన్నాయి. రీసెర్చ్కి, సమ్మరైజర్కి, వీడియోస్కి, చాలా కేటగిరీలో మ్యాథమెటికల్గా ఈ జీపీటీస్ అన్నీ యూజ్ చేసి డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ది టెక్స్ట్ టు వీడియో మేకర్. టెక్స్ట్ టు వీడియో మేకర్ అనే ఒక సపరేట్ టూల్ ఉంది. ఇదేంటి అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ని వీడియోలాగా కన్వర్ట్ చేస్తుంది. మనం ఏ కేటగిరీలో ఎలా అయితే ఇస్తున్నామో అక్కడ డిఫరెంట్ ఎలా ఇవ్వాలి ఇన్పుట్ అనేది అక్కడ ఉంది. నేను ఇక్కడ సింపుల్గా ఇంతకుముందు ఇచ్చిన ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేస్తున్నా. ఒక షైనీ సిటీ అండ్ టోక్యో. సో టోక్యోలో మిడ్ నైట్ అది ఉంది. దాన్ని అయితే ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే వ్యూవర్స్ కేటగిరీ ఎవరు,
నెక్స్ట్ అది స్క్రిప్ట్స్ ఏమంటాం టైటిల్స్ జనరేట్ చేయడానికి అది కంటిన్యూ ఆప్షన్ అడుగుతుంది. ఆ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకు అదైతే ఒక లింక్ని క్రియేట్ చేసి ఇస్తుంది. లింక్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ లింక్ని అక్కడున్న లింక్ కాపీ URL చేసుకోవాలి. కాపీ చేసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేయాలి. మనకు ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని అక్కడ బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే అది క్రియేట్ చేసిన వీడియోని అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. మనకు అది ఇక్కడ ప్లే అవుతుంది. అంటే మనం ఇచ్చిన టైటిల్ ఒక షైనింగ్ సిటీ అని ఇచ్చాము. అది మనకు సబ్ టైటిల్స్ కూడా ఇస్తుంది. లెంత్ ఇవన్నీ ఆస్పెక్ట్ రేషియో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటి అంటే వీడు AI వీడియో జనరేషన్లోకి వచ్చింది. అంటే ఇక్కడ ఒక లింక్ ఉందన్నమాట ChatGPTకి, ఇక్కడ వీడియో జనరేషన్ AI టూల్ ఇది. ఇక్కడ మనకు నచ్చితే దీన్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దీని ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ChatGPTలో నుంచే మనం ఇచ్చే ప్రాంప్ట్కి ఒక వీడియోని జనరేట్ చేస్తూ దానికి సబ్ టైటిల్స్ని కూడా జనరేట్ చేస్తుంది. కావాలంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ టు వీడియో మేకర్. నెక్స్ట్ సమ్మరైజర్ PDF టూల్. సో సమ్మరైజ్ చేయడానికి ఉంటుంది. సమ్మరైజర్ 2 PDF బుక్, ఆర్టికల్, వెబ్, టెక్స్ట్, కోడింగ్, ఇమేజ్, మనం ఎలాంటి ఈ డాక్యుమెంట్ కానీ, ఇమేజ్ కానీ, లేదంటే ఆర్టికల్ URL కానీ, నెక్స్ట్ ఏదన్నా టైటిల్ కానీ, మూవీ టైటిల్ కానీ ఇస్తే మనకి సమ్మరీని వితిన్ సెకండ్స్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలా బాగుంది. నేను ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాను. మా అన్నయ్య మూవీ సమ్మరీని అయితే ఇవ్వమని అడుగుతున్నాను. మా అన్నయ్య మూవీ సమ్మరీ ఇవ్వమంటున్నాను. సో టైప్ అయితే చేశాను. ఇంకా క్లియర్గా అర్థం కావడానికి డబుల్ కోట్స్ ఇచ్చి యారో అయితే ప్రెస్ చేశాను. యారో ప్రెస్ చేయగానే అది సెర్చింగ్ ద వెబ్లో ఉన్న అన్ని సైట్స్ని సెర్చ్ చేస్తుంది. అక్కడ ఇమేజెస్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. మూవీ పోస్టర్, మా అన్నయ్య, ఇక్కడ షార్ట్ ఓవరాల్గా దేని గురించి అనేది ఇచ్చింది. నెక్స్ట్ కంక్లూజన్ అని కింద ఉంది. నెక్స్ట్ కిందికి వచ్చినట్టయితే కీ పాయింట్స్, అసలు మూవీలో మెయిన్ ఎలివేషన్ పాయింట్స్ వాటిని ఇచ్చింది. నెక్స్ట్ సమ్మరీని పాయింట్ వైజ్గా ఇచ్చింది. ఇంకా కొన్ని షార్ట్ కట్స్ని కూడా ఇచ్చింది. అంటే మనం ఈ సమ్మరీని చూస్తున్నప్పుడు ఆ షార్ట్ కట్స్ని యూజ్ చేసి ఇంకా ఫాస్ట్గా ఎలాగ ఏం చేయాలో. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇంకొక ఆర్టికల్ ఉంది. ఈ ఆర్టికల్ TCS గివ్స్ 100% వేరియబుల్ పే అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్లో న్యూస్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెద్దగా ఉంది. దాన్ని చదవడానికి అంత టైం లేదు నా దగ్గర. సో నేనేం చేశానంటే ఆ ఆర్టికల్ యొక్క URLని కాపీ చేసి ఇక్కడ సమ్మరైజర్ 2లో ఈ పేస్ట్ చేసి కెన్ యూ గివ్ ద సమ్మరీ సమ్మరీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేయగానే అదైతే సెర్చ్ చేస్తుంది. ఆ URL సోర్స్కి వెళ్ళేసి కీ హైలైట్స్, అసలు ఆ న్యూస్ ఆర్టికల్ యొక్క ముఖ్యమైన సమ్మరీ ఏంది, దాంట్లో ఏమేమి మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా సేమ్ ఆ న్యూస్ ఇంకా వేరే ఎక్కడైనా ఏ సోర్స్లో అయినా వచ్చిందా అదంతా కూడా క్లియర్గా డిస్ప్లే చేస్తుంది. అంటే కామన్గా ఒక టాపిక్ని మనం డిఫరెంట్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం మాన్యువల్గా చూడడం చాలా కష్టం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చుగా.